లేము. కాకపోతే అంటే మనం ఈక్వల్గా దానికి తగ్గట్టు మనం కూడా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అవును. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్, కనుక చూస్తే ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేని మీద? గ్రీన్లాండ్ని మనం ఎలా కలిపేసుకోవాలి, విలీనం చేసుకోవాలి. రేపు పొద్దున ఆయనకు అరకు వ్యాలీ కనిపిస్తుంది సార్, ఎప్పుడో మ్యాప్ అలా బ్రౌజ్ చేసినప్పుడు ఇదేదో బాగుంది కదా, దీన్ని మనం ఎనెక్స్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందనుకోండి, మనం కూడా ద్వారములు తెరిచి ఉన్నామని చెప్పి స్వాగతం పలుకుతామా? ఏంటి అసలు ఈ పెడధోరణి ఏంటి? అక్కడెక్కడో ఎవరిదో ల్యాండ్ మనం ఆక్యుపై చేసుకుంటానికి కాంగ్రెస్లో మీరు తీర్మానం చేసుకోవడం కోసం ముందర గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా అనే పేరుతోటి మీరు దాని తీర్మానం ప్రవేశపెట్టేంటి? అంటే పూర్తిగా హీ హాస్ బికమ్ మ్యావరిక్ అనేది జనం అంటున్నారు కదా, అది నిజమని అనుకోవచ్చా? 55,000 జనాభా ఉన్న ప్రాంతం స్ట్రాటజిక్గా నీకు అనుకూలం కాబట్టి నువ్వు కలిపేసుకుంటావు. రష్యాకి అనుకూలం, రష్యా కలిపేసుకుంటుంది. చైనాకి అనుకూలం, ఎంతమంది కలిపేసుకుంటారు గ్రీన్లాండ్? వాసు గారు, మీరు ఇప్పుడు చైనా రష్యా పేరు తీశారు కాబట్టి ఆయన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పేసిండు ఆయన. ఇప్పుడు మనం ఆక్యుపై చేయకపోతే చైనా తీసుకుంటుంది, రష్యా తీసుకుంటుంది. మన నైబర్గా చైనాను రష్యాను మీరు చూడాలనుకుంటున్నారా? నేను మాత్రం చూడదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ అలాంటి ఛాన్సే ఇవ్వను వాళ్ళకు. సో అందుకనే ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అని ఓపెన్గా చెప్పేసి. అయితే వాళ్ళు అడిగింది ఏమన్నారు? అదే మీరు అన్నారు కదా, ఎక్కడ ఏం కనిపించిన ప్రపంచ మ్యాప్లో కన్ను పడితే అంతేనా, అంతే ఆక్యుపై చేయటమేనా అనే పద్ధతిలో ట్రంప్ పోతున్నాడా అని అంటే, ట్రంప్కు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, పక్కా బిజినెస్ మ్యాన్. అది ఏ బిజినెస్ అని అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. అంటే ఎక్కడ ఏ వేకెంట్ ల్యాండ్ దొరికితే ఆక్యుపై చేస్తున్నారు కదా, మన దగ్గర కూడా చేస్తున్నారు కదా. అలానే ఆయన కూడా ప్రపంచంలో మొత్తం ఆయనదే. అంటే ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ ఆక్యుపై చేద్దాం. అదే కాకుండా ఎక్కడ రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఆ రేర్ ఎర్త్ మెటల్స్ షాక్ తగిలిన తర్వాత ఇంకా పెరిగిపోయింది. ఓహో, మనకి ఇది డెఫిసిట్ ఉన్నదా, మనకి ఇది తీసుకోవాలంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి. అందుకని పాకిస్తాన్ మునీర్ ఇది ఆపి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ బాటలు ఇంత ఉన్నాయి, రేర్ ఎర్త్స్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు అయ్యని ఆఫర్ చేయగానే ఓకే నీకేం కావాలని ఇచ్చేస్తాను ఓకే అన్నట్టు ఆ పద్ధతులు పోయండి. ఇప్పుడు అది జరిగిన తర్వాత ఇది చైనా ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసిందో, మీ తారీఫ్లు తర్వాత వాళ్ళకు అంటే హై స్పీడ్ చిప్స్ అవి ఇవన్నీ ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టాడో, దానికి మేము అసలు బేసిక్ నీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి అవసరం ఉన్నాయే మేము బ్లాక్ చేస్తామని వాళ్ళు చూపట్టుకొని దించారు. కాబట్టి ఇంకా పెరిగిపోయింది. రేర్ ఎర్త్ మెటల్స్, అదర్ ఏదైతే రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ఆయిల్ ఆల్సో, ఇటువంటి ఎక్కడున్నా అక్కడ అమెరికన్ ఆక్యుపై చేసుకోవాలి. లేకపోతే ఒక మాట అన్నట్టుగా లీజు అంటున్నారు కదా, లీజ్ ఎక్కడికి ఉంటుంది? లీజ్ గీజ్ ఏం లేదు, నేను మొత్తం మనమే ఆక్యుపై చేద్దాం. అందుకని ఇటు అన్నాడు. ఈవెన్ వెనిజువేలా కూడా చూసింది కదా, యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా తననే పెట్టేసుకున్నాడు. అక్కడ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఆవిడ ఆల్రెడీ తీసుకున్నా కానీ అది సెకండరీ, బట్ ఐఎమ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అని పెట్టుకున్నాడు. అంటే అమెరికన్ కంట్రోల్లోనే ఉండాలి. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఇది గ్రీన్లాండ్ ఒక అమెరికన్ స్టేట్గానే చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 57,000 గ్రీన్లాండర్స్ ఇండిపెండెంట్. ఆఫ్ కోర్స్ డానిష్ సవర్నిటీ కొంతవరకు ఉన్నా కానీ దే ఆర్ అటానమస్, ఇండిపెండెంట్. సో అది గ్రీన్లాండ్స్ అనేది స్ట్రాటజికల్లీ లొకేటెడ్. ఒకటేంటంటే ఈ రేర్ ఎర్త్స్ అండ్ అదర్ మినరల్స్ రిసోర్స్. తర్వాత ఇప్పుడు రాను రాను ఈ ఐస్ మెల్టింగ్ అయిపోయి అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఆర్కిటిక్ కాంటినెంట్కు ఏదైతే ఈ సీ లేన్స్ ఓపెన్ అవుతున్నాయో, అంతకుముందు పనామా ఏది చైనా ఆక్యుపై చేస్తుందని తను ఏది అమెరికా కావాలని దాని మీద కన్నేసి దాన్ని లాక్కోవటం మొదలుపెట్టాడు. సో ఇక్కడ కూడా ఈ ఫ్యూచరిస్టిక్ చూస్తే ఈ సీలియన్స్ కూడా ఇవన్నీ తయారవుతున్నాడు. అమెరికానే కంట్రోల్లో ఉండాలి కానీ ఇంకెవరి ఆధీనంలో ఉండకూడదు. అదొకటి. అంటే ఈ రెండు ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమంటుందంటే డెన్మార్క్ అధీనం ఏంటి? ఏదో 400 ఏళ్ళ కింద ఏదో వచ్చి బోట్స్ తోటి వచ్చి అక్కడ చూసి అక్కడ కొంతమంది ఉంటే మాత్రం వాళ్ళు సొంతం అవుతుందా? మనం తీసుకుందాం, మన స్టేట్ అయిపోద్దని. కాకపోతే నేటివ్స్ గ్రీన్లాండర్స్ వేమెంట్కి అపోజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమో ఈ నాటో మెంబర్ కాబట్టి ఇప్పుడు నాటోలో ఉన్న మెంబర్స్ కూడా మరి దానికి అలీస్ ఎవరు అపోనెంట్స్ ఎవరో తెలియకుండా ఆ నాటో మెంబరు కంట్రీ మీదనే ఇప్పుడు ఇది
ట్రంప్ దౌర్జన్యం చేయటం. అంటే కబలించటం, అటువంటి పరిస్థితి దిగుతున్నప్పుడు నాటో ఎంతవరకు 55,000 నుంచి 57,000 మంది ఉన్నారు సార్. ట్రంప్ ఆఫర్ ఏంటి వాళ్ళకి కొనేస్తాడంట. ఒక్కొక్క వ్యక్తికి 10,000 నుంచి $1,00,000, అంటే మన కరెన్సీకి వచ్చి 8 లక్షల నుంచి 89 లక్షలు. వీళ్ళందరూ అంగీకారం ఇచ్చాను. అంటే జనాలు అమ్మకానికి ఉన్నారా? జనాలు బానిసలా? నేను మళ్ళీ చెప్తున్నాను, మన దండకారణ్యంలో ఇప్పుడు రైరేట్స్ ఉన్నాయి, రేపొద్దున వచ్చేస్తారు ఇక్కడికి. మనం ఎలా చేస్తామా? అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఆపకపోతే ఈ దౌర్జన్య క్రీడ, ఈ అంటే వికృత క్రీడ, పిశాచ క్రీడ ఇక్కడ దాకా వస్తుంది. అంటే డౌటే లేదు. ఇప్పుడు ఒకప్పుడు మనం సెకండ్ వరల్డ్ వార్ ఎనలైజ్ చేసినప్పుడు అయితే హిట్లర్ పథకం ప్రకారం ఎప్పుడైతే నేటివ్ జర్మనీలో ఏదైతే స్టార్ట్ అయిందో వాళ్ళ అప్పుడేమో ఏమంటారు, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఇది జర్మన్స్ ఎంతైతే సఫర్ అయ్యారో, దాని తర్వాత ఈ జ్యూస్ మొత్తం ఈ బిజినెస్ ద్వారా ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారో అవన్నీ సాకులు పెట్టుకొని అక్కడి బాధలను, పేదరికాన్ని, తర్వాత హార్డ్షిప్స్ను ఒక విధమైన ఇన్స్ట్రుమెంట్గా పెట్టుకొని వాళ్ళందరూ రైజ్ చేశారు. దాని తర్వాత తను ఆక్యుపై చేస్తూ నైబర్ కంట్రీస్ని ఆక్యుపై చేస్తూ పోయి కోర్స్ ఇక ఓవర్ అంబిషియస్ అయిపోయి రష్యా మీద పడటం వల్ల ఏదైతే రివర్స్ జరిగి ఓడిపోవటం, ఇవన్నీ అలయన్స్లు వచ్చినాయి. ఇప్పుడు అదే పద్ధతిలో చూస్తే ట్రంప్కి ఏమైందంటే ఇప్పుడు కొద్దిగా ఏమైంది, బలిసిన ఏది ఆ గర్వంతో నేనే సూపర్ పవర్ను, అమెరికా ఈజ్ గ్రేట్, సో మైటీ నేషన్, నో బడీ క్యాన్ స్టాప్ అస్ అనే ధోరణిలో పోతున్నాడు. అంటే ఇంకా అదే కాకుండా నో బడీ కెన్ స్టాప్ మీ. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక నేషన్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా డిసైడ్ చేసి ఇలాంటి ఏదైతే యాక్షన్స్ తీసుకొని ఆథరైజ్ చేయకముందే అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనే పద్ధతి ఇప్పటికి వస్తున్నది. ఇది డిఫరెంట్ కోర్ట్స్ కూడా డిసిషన్స్ ఇచ్చినాయి, ఈవెన్ కాంగ్రెస్ కూడా రిజల్యూషన్ పాస్ చేసింది. సో దానివల్ల మీరు అన్నది ఏంటంటే దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఎక్కడ పోయి కన్నేసినా, ఏ యాక్షన్ తీసుకున్నా దానికి ఎదురు తిరిగే ఆపే శక్తి లేదా భూమి మీద. అంటే యాజ్ ఎఫ్ ఈరోజు చూస్తే అలా అనిపించవచ్చు, కానీ పరిస్థితులు కొద్దిగా ముందు పోతున్న కొద్దీ ఈ యాక్షన్స్ బియాండ్ ఎ పాయింట్ పోయిన తర్వాత, అక్కడంటే లాటిన్ అమెరికా ఆయన స్పియర్, తర్వాత గ్రీన్లాండ్ పక్కకి ఉంది కాబట్టి సరే ఆ ఏరియా ఉంది. ఈ నాటో ఉన్న మెంబర్స్ వాళ్ళంతా సామంతులే కాబట్టి పెద్ద ఆయనకు అది లేదు. బట్ ఇప్పుడు అట్లాంటిక్ ఏరియా నుంచి వచ్చి ఇటు హిందూ మహాసముద్రంకు ఏదైనా మొదలు పెట్టినప్పుడు మాత్రం చాలా దెబ్బతినాల్సి వస్తుంది. సో అంటే ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలంటే రేపొద్దున కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు పార్లమెంట్లో అదే వాళ్ళ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టాడు, దాని మీద డిస్కషన్ అయితే నడవాలి. నడిచిన తర్వాత నో ఎంత తూచి నేను చెప్పిందే ఫైనల్ అంటాడుగా, అలా అనే ఛాన్స్ ఉందిగా. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు ఏమవుతుందని అంటే మనం అది ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తుంటే అంటే ఇప్పుడు ట్రంప్ ఎప్స్టీన్ సెక్స్ ర్యాకెట్ ఏదైతే ఉందో స్కామ్లో నెక్ డీప్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్లో చూసాం అనుకోండి, నెతన్యాహు బీబీ ఆ కరప్షన్లో ఇప్పుడు వారు కనుక లేకుండా అయిపోతే ఇమ్మీడియట్ గా ప్రజలు దించేస్తారు, తప్పించేవాళ్ళు. ఈవెన్ ఏది ఇక్కడ మనం యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చూసినట్టయితే ఆయన కరప్షన్, ఆయన సోత వాళ్ళు ఎంత డీప్లో అయిపోయినారంటే రేపు ఎలక్షన్ పెట్టేస్తే ఈయన కూడా ఎగిరిపోతాడు. ట్రంప్ అన్నాడు కదా, వారు నడిపిస్తున్నావు, నువ్వు యూ వాంట్ టు బీ ఇన్ పవర్, అందుకని చేస్తున్నావు, రేపు ఎలక్షన్ వస్తే నువ్వు విల్ బి నోవేర్ అంటే అన్నీ తెలుసు. వీళ్ళందరికీ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల దాన్ని కంటిన్యూటీ చేసి పవర్లో ఉండే పద్ధతిలో ఉన్న రకం. ట్రంప్ కూడా ఆయన మీద వచ్చే ఈ డొమెస్టిక్గా చూసాం కదా, రేటు ఎంత పడిపోయింది అంటే డ్రాస్టిక్గా పడిపోయింది. తర్వాత అపోజిషన్ పెరుగుతుంది రిపబ్లికన్ పార్టీలో, కాంగ్రెస్లో అపోజిషన్ పెరుగుతుంది, సొంత పార్టీలో చాలా అపోజిషన్ పెరుగుతుంది. యాంటీ ట్రంప్ ఈవెన్ ఓటింగ్ కూడా వేసేస్తున్నారు. ట్రంప్ అసెట్ కాదు లయబిలిటీ అనే స్టేజ్కి వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఎక్స్ట్రా అంటే కాంగ్రెస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆథరైజ్ చేయటం కాదు, ఎమర్జెన్సీ పవర్స్ను ఎమర్జెన్సీ క్రియేట్ చేసే పవర్స్ చేతిలోకి తీసుకోవటం అనేది మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఈ నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిపబ్లికన్స్ ఎలాగూ భయపడుతున్నారు, చాలామంది ఓడిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి ఆయన ఓన్ పార్టీలోనే అపోజిషన్ వచ్చి
అక్కడ అంటే నా ఓన్ మొరాలిటీ స్టాప్ చేస్తే తప్ప నేను ఆగను ఈ చర్యల నుంచి అని అన్నాడు. ఆ మొరాలిటీ, ఓన్ మొరాలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు కాంగ్రెస్ రిపబ్లికన్ పార్టీ తనకు ఒక గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తే ఇంపీచ్మెంట్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ రిజల్యూషన్ ఉన్నది. సో అది కనుక ఈయనను అంటే నిన్నగాక మొన్న ఒక అంటే ఎక్స్పర్ట్, అమెరికన్ ఎక్స్పర్ట్ చెప్పింది ట్రంప్ 4 years కంప్లీట్ చేయకపోవచ్చు అని అన్నట్టు. ఎందుకంటే డొమెస్టిక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకోనికి ఇక్కడ ఏం చేయలేదు. నవంబర్ లో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ గుడ్ న్యూస్ సార్? నవంబర్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మొన్న 1-2 రిజల్యూషన్స్ ఏముందంటే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ రిస్ట్రిక్టింగ్ ప్రెసిడెంట్స్ పవర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎమర్జెన్సీ పవర్స్ అనేది అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ బిల్ పాస్ చేసి రిజల్యూషన్ పాస్ చేసి సెనేట్ అప్రూవల్ అయినా కానీ మళ్ళీ ప్రెసిడెంట్ సంతకం పెట్టాల్సి వస్తాయి. అవి ప్రెసిడెంట్ ఎవరైనా కానీ, ట్రంపే కాదు, హ్యూమన్ నేచర్ అది, తనకు అగెన్స్ట్గా తన సంతకం పెట్టి యాక్షన్ తీసుకొని అంటాడు, అది కాదు. సో కాకపోతే ఇంపీచ్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి ఇంకోటి అమెరికాకు ఉన్న ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే జడ్జెస్ నియామకాలన్నీ పొలిటికల్, మళ్ళా కొలీజియం కాదు. సో వాళ్ళు కూడా ఈయన అనుకూలమైన జడ్జిలే. ఇప్పుడు ఆయనకి ఎవరో ఒక జడ్జి ఎదురు తిరిగాడు, ఎందుకంటే ఆయన డెమోక్రాట్స్ టైంలో అపాయింట్ అయిన ఆయన. ఇప్పుడు ఆయన మొన్న ట్రంప్కి, ఆయన పేరు మర్చిపోయాను సార్, ఆ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఎక్కువ మాట్లాడితే జ్యుడిషియరీకి వ్యతిరేకంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. రేపు ఆయన సంగతి కూడా తేలుస్తాడు ఈయన, ఏదో ఒక కేసులో ఇరిగించేసి, డౌట్ లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జెస్లో ఇప్పుడు ట్రంప్ తర్వాత రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ అపాయింట్ చేసిన వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, 4 వాళ్ళైతే 2 డెమోక్రాట్స్ లెక్కనే ఉన్నారు. అంటే ట్రంప్ అదే ఉద్దేశంతో ఏం చేసినా కానీ ఇది ఈ అదర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జడ్జెస్ ఏం జడ్జిమెంట్ ఇచ్చినా సుప్రీంకోర్టులో నా వాళ్ళే ఉన్నారు, నా ఫేవర్నే వస్తుంది అనే ధైర్యంతో చేస్తున్నారు. కానీ రేపు రేపు ఏమైనా డిస్కషన్ అయిపోతే ఈ తారిఫ్స్ మీద ఏదైతే ఉందో ఫైనల్ వర్డిక్ట్, అక్కడ కూడా తను అపాయింట్ చేసిన జడ్జిలకే అంటే భరించలేని అంటే అన్పాల్పబుల్ స్టేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు కనుక ఫ్యాక్ట్ తోని అంటే జడ్జిమెంట్ కనుక ఇచ్చేస్తే అప్పుడు ట్రంప్కు మూతి మీద ఒక దెబ్బ తగిలినట్టు అవుతుంది. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి 50-50. ఏదో మెజారిటీ ఉంది సార్. ఫైనల్గా సార్, అమెరికాకి ఉక్రెయిన్లకి బిగ్ షాక్ కనుక చూస్తే, ఈ అమెరికన్ ఫైటర్ జెట్స్ని రష్యా కూల్చేసింది. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ఒక కీ డెవలప్మెంట్. ఉక్రెయిన్ ఈ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి అత్యంత శక్తివంతంగా భావించే F-16 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేసినట్టు రష్యా ప్రకటించడంతో ఇప్పుడు F-16 డొల్లతనం కూడా బయటపడింది. అలాంటివి నెత్తినేసినందుకు, నెత్తికి ఎత్తుకుంటున్నందుకు మనం కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి. F-16 తర్వాత ఇంకో దరిద్రం కూడా అంటగట్టబోతున్నాడు F-35 మనకి. అవి ఏ మేరకు పనిచేస్తాయో, అవి కూడా చైనాలాగా 2 నెంబర్ మాల్ మనకి పంపిస్తాడా, ఇవన్నీ బలవంతపు ఈ బహుమతులు, ఇవన్నీ ఏమంటారు? అది మీరు అన్నది కరెక్టే. ఒకప్పుడు ఇప్పుడు టెక్నాలజికల్ సుప్రీమసీ ఏదైతే అమెరికా క్లెయిమ్ చేసుకుంటున్నదో అంటే ఇప్పుడు మనం అవుట్ రైట్గా తీసేయడానికి వీలేదు. ఇప్పుడు రష్యన్స్ కూడా వాళ్ళ మిసైల్స్ ఏదైతే సూపర్ సోనిక్ మిసైల్స్ డెవలప్ చేసి అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ను ఛేదించేది మా దగ్గర ఉన్నదని కూడా మొన్న లేటెస్ట్గా పుటిన్ ప్రూవ్ చేశాడు. సో అటువంటి అప్పుడు ఈ F-16 తోటి డామినేట్ చేసి, స్కైని డామినేట్ చేసి ఏదైనా చేయగలుగుతాం అనే దానికి పెద్ద దెబ్బ తగిలినట్టే. సో అందువల్ల ఏమవుతుందంటే మొన్న ఏదైతే వెనిజువేలాలో ఆ డిఫెన్స్ సిస్టాన్ని వీళ్ళు డిమాలిష్ చేసి మదురోను ఎప్పుడైతే కిడ్నాప్ చేయగలిగారో వాళ్ళు అనుకున్నది ఏంటంటే అమెరికన్స్ వాళ్ళ దగ్గర ఉన్నంత అడ్వాన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ బయట ఈ రష్యన్స్కు, చైనీస్కు లేదు అనే ధోరణికి ఒక కన్క్లూజన్కి వచ్చారు. కాబట్టి ఈ F-16 డౌన్ చేయటం వల్ల, ఈ రష్యన్స్ డౌన్ చేయటం వల్ల, అది కాదు మీరు ఊహలో ఉన్నారు కాదు, మా దగ్గర కూడా ఉన్నాయి, అంతకన్నా ముందు ఏదైతే సూపర్ సోనిక్ మిసైల్ యుక్రెయిన్ మీద రష్యా ప్రయోగించి సక్సెస్ఫుల్గా ఏదైతే చూపించారో అది ఇప్పుడు F-16 డౌన్ చేయటం వల్ల మా దగ్గర కూడా టెక్నాలజీ ఉన్నదని చూపించడానికి అదొక మార్గం అన్నట్టు. అందుకని ఏమైందనంటే మీరు అన్నట్టు మా దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఎక్కట్లేదు, మీరు ఎయిర్ డిఫెన్స్లు అయ్యి అని రష్యా నుంచి కొనుక్కోవద్దు, అదే అనగా S-400 అది ఇదంతా వీల్లేదని ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టే స్టేజ్లో అమెరికా ఏదైతే పోతున్నదో, ఇప్పుడు రష్యన్
చైనీస్ కూడా వాళ్ళ టెక్నాలజీ చూపించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫార్చునేట్లీ మనం కూడా కొంతవరకు ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసినట్టయితే చాలా వరకు ఇప్పుడు ఏది చైనీస్ టర్కీ సప్లై చేసిన కోర్స్ ఇంక్లూడింగ్ అమెరికన్ డిఫెన్స్ వేర్ ఆయుధాలు కూడా వీళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి అన్నిటి కూడా మనం ఎదుర్కొని మనం అనుకున్న టార్గెట్స్ని హిట్ చేసి రాగలిగాం. కాబట్టి మన దగ్గర కూడా మనం డెవలప్ చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే ఈ F-16 మనం కూడా అన్నాం అప్పుడు, ఏది వన్ ఆఫ్ ద F-16 డౌన్ అని, కానీ మనం ప్రూవ్ చేయలేకపోయాం ఎగ్జాక్ట్, ఎందుకంటే అదర్ ఏరియాలో పడ్డది అన్నట్టు. ఇప్పుడు కూడా వీళ్ళు అనేది ఏంటంటే అది యుక్రెయిన్ ఏరియాలో పడ్డదని అంటున్నారు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళైతే యుక్రెయిన్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ రష్యా అయితే ఓపెన్గా చేసేసింది. అమెరికన్ సైడ్ కూడా వాళ్ళు ఏమి రిజెక్ట్ చేయలేదు, కొట్టివేయలేదు. అంటే అదే ఈ టెక్నాలజికల్ ఏదైతే అడ్వాన్స్మెంట్ అమెరికాలో ఎంతైతే ఉందో ఈక్వల్గా రష్యా చైనాలో ఉన్నది. కాబట్టి అమెరికన్ సుప్రమసీ ఇన్ టెక్నాలజీలో ఇంకా కొంతకాలంలో ఆల్ యాంగిల్స్ నుంచి అపోజిషన్ ఛాలెంజింగ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఆ సుప్రమసీ చాలా కాలం కొనసాగదు. రైట్. ఫైనల్గా సార్, ఈ మధ్య ఈ లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, ఇంకా చిల్లర మల్లర్ గ్రూపులన్నీ ఇస్లామాబాద్లో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాయి. ప్రపంచ టెర్రరిస్టులారా ఏకం కండి, ఇది వాళ్ళ స్లోగన్. ప్రపంచ కార్మికులారా లాగా ప్రపంచ టెర్రరిస్టులారా ఏకం కండి. సో వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు డంప్ హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్ ఇంటూ ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ వయా బంగ్లాదేశ్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి చేయడానికి వాళ్ళు ఇవన్నీ కుప్పకూలి సర్వనాశనం అయిపోయి ఉన్నారు కదా. సో బంగ్లాదేశ్ నుంచి ప్రమోట్ చేద్దాం. వాళ్ళ టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి అమెరికా IMF ద్వారా లేకపోతే ఇతరత్ర ప్రపంచ ఆర్థిక సంస్థల ద్వారా ఎలాగో డబ్బులు ఇస్తూనే ఉంటుంది ఏదో ఒక నెపంతో. ఏది స్త్రీ శక్తి డెవలప్మెంట్ అనో, లేకపోతే బిలో పవర్టీ లేని వాళ్ళ కోసం వాళ్ళకి రోజు 2 పూట్ల బ్రెడ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఏదో ఇస్తుంటుంది. ఆ నిధులన్నీ ఇటు డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే జైషే మొహమ్మద్కి ఈ పాకిస్తాన్ ISI నడిపే ఈ డ్రగ్ రాకెట్ ఉంది కదా, దాని ద్వారా వచ్చే డబ్బులు సంవత్సరానికి $900 మిలియన్ అవి ఆగిపోయినాయి. ఎందుకంటే డ్రగ్స్ రాకెట్స్ మీద ఈయన ట్రంప్ చేసిన ఏదైనా మంచి పని ఉంటే దాని మీద ఒక గట్టిగానే కూర్చున్నాడు, నిషేధం పెట్టాడు, మూమెంట్ కట్టేలు అయిపోయింది. సో దే హ్యావ్ టు రైజ్ దేర్ ఓన్ ఫండ్స్. అందుకని టెర్రరిస్టులందరం ఏకమవుదాం, మన ఫండ్స్ మనమే రైజ్ చేసుకుందాం, మన ఇమీడియట్ టార్గెట్ భారత్. వాళ్ళు ఏ మేరకు ఇక్కడికి వయా బంగ్లాదేశ్ జొరబడే ప్రమాదం ఉంది. మనకి మమతా బెనర్జీ అని ఒక మినేస్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఆవిడ ఏమాత్రం అధికారంలోకి వచ్చినా రేపు గేట్లు ఎత్తేస్తుంది, వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. అంటే ఇప్పుడు సరే, ఇక మమతా బెనర్జీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఈ చైనీస్ మన యాంగిల్ ఒకటి, తర్వాత అమెరికన్ యాంగిల్ ఒకటి, ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకోవటం ఈ ముల్లాసు పాకిస్తాన్లో, దానికి సపోర్ట్ చేసేదంతా పాకిస్తాన్ గవర్నమెంట్, ముల్లా మునీర్. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మీరు అన్నారు కదా, నార్కో టెర్రరిజం అనేది మనం ఎప్పటి నుంచో అంటున్నాం. ఆ నార్కోటిక్స్ ద్వారా వీళ్ళంతా థ్రైవ్ అవుతున్నారు. మన ట్రంప్ గవర్నమెంట్ ప్రభుత్వం కొద్దిగా అంటే కఠినంగా ఉండటం వల్ల ఆ సోర్సెస్ తగ్గినప్పుడు అదర్ సోర్సెస్ అవసరం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్స్కి అయినా కావాలంటే ఫండ్స్ తప్పదు, ఆర్మమెంట్స్ అవసరం. సో దానివల్ల ఈ జైషే మహమ్మద్, తర్వాత లష్కర్ ఈ తోయిబా, ఇంకా అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ గవర్నమెంట్ తరపు నుంచి, పాకిస్తాన్ గవర్నమెంట్ తరపు నుంచి, ISI తరపు నుంచి, ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నది ఏముంది, పాకిస్తాను అదే అంటగా మొదటి నుంచి అంటున్నాను, ప్రతి కంట్రీకి ఆర్మీ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీకి ఒక కంట్రీ ఉన్నది, కంట్రీనే దోసుకొని ఆర్మీ థ్రైవ్ అవుతున్నది. కాబట్టి అక్కడ నుంచి ఆర్మీ ఇచ్చే ఫండ్స్ సరిపోకపోతే అదర్ సోర్సెస్ కూడా కావాలని వీళ్ళు చేస్తున్నారు. బట్ ఆర్మమెంట్స్ ఇవ్వటం, ట్రైనింగ్ ఇవ్వటం ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ కల్పిస్తున్నది. దాంతోపాటు వీళ్ళు ఇచ్చే కాల్ ఏంటంటే ప్రపంచ టెర్రరిస్టులందరూ ఏకంగండి, బంగ్లాదేశ్ను ఉపయోగించుకోండి, భారత్ను అటాక్ చేయండి అనేది ఏదైతే ప్రాసెస్లో వాళ్ళు పోతున్నారో అది ఇక మనకు తెలియదు, మొదటి నుంచి ఉన్న ప్రాసెస్ అంతే. ఇలా అనకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్సే దెబ్బతింటుంది. అలా ఎందుకనంటే ఈ కొన్ని సార్లు ఏమైందంటే బియాండ్ ఏ పాయింట్ వీళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళు ఇదే అంటుంటారు, ఇదే చేస్తున్నారు. కానీ మనకు బ్రెడ్ అండ్ బటర్ అసలు ఉందా లేదని ప్రజలు ఆలోచి, పాకిస్తాన్ ఎకానమీ కూడా అదే కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు గొడవలు జరుగుతుంది, అంతకంటే ఎక్కువ ఇక్కడ అలానే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్మీ సప్రెషన్ ఎక్కువైపోయి తర్వాత
ఒక భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి అంటే ఇప్పుడు ఇండియా మీద యాంటీ ఇండియా సెంటిమెంట్ లేపి అదేదో ఆర్మీ థ్రైవ్ అయి బతుకుతుంది. కానీ అక్కడేమో ఇరాన్ ఇప్పుడు యాంటీ అమెరికన్, ఇది యాంటీ ఇజ్రాయెల్, అదొక బట్ వీళ్ళ ప్రయత్నాలని మనం ఏ మేరకు అడ్డుకోగలము అనే దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్ ఫైనల్గా? తప్పకుండా మనకి, ఎందుకంటే అదే నేను మొదటి నుంచి అంటుంది ఏంటంటే బంగ్లాదేశ్ ఏమైందంటే మనం పాలు పోసి పావును పెంచినట్టు అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే మనం ఒకటే పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ లెక్క అనిపోయి అది అంటే మన ఇంటెలిజెన్స్ అపరేటస్ మరి ఎందుకు ఇటువంటి డెవలప్మెంట్స్ సరిగ్గా గమనించలేదు, లేకపోతే గమనించినా కానీ మనం చేయలేకపోయామా, మన అటెన్షన్ అక్కడ పోలేదా? అక్కడ ఇస్లామిస్ట్ ఇంత పెద్దగా తయారు కావటం, యాంటీ ఇండియాగా యాంటీ హిందూగా తయారు కావటం అనేది, దానికి పాకిస్తాన్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, చైనా కూడా హెల్ప్ చేసింది. హసీనా పోవటం వల్ల దిగిపోవటం, కొత్త ఈ ప్రభుత్వం రావటం అనేది దానికి ఎలా జరిగిపోయింది అని అంటే ఒక విధమైన ఇండియానే హసీనాను ఇక్కడ ప్రొటెక్ట్ చేసి అట్రాసిటీ చేపించింది అనే ప్రోపగండ చేయటం అనేది వాళ్ళు చేయటం. దానికి ఇక ఇస్లామిస్ట్కు ఏ యాంగిల్ ఉంటుంది, యాంటీ ఇండియా అనేది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. సో దాన్ని మనం సరిగా ట్యాకిల్ చేయలేదు. అయినా కానీ ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిఎన్పి లీడర్ అయిన రెహమాన్ వచ్చాడు కదా, ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. మన ఫారెన్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఓకే, ఏ ప్రభుత్వం ఎక్కడున్నా కానీ ప్రజలకు మనకు ఉన్న సత్సంబంధాలు కొనసాగాలి, ఈ యాంటీ హిందూ యాక్టివిటీస్ తగ్గించాలి అనేది మాత్రం ఒక మెసేజ్ మాత్రం ఇవ్వటం జరిగింది. కానీ కాకపోతే మనం కేర్ఫుల్గానే ఉండాల్సి వస్తుంది. ఈ ఏదైతే యాంటీ ఇండియా టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ మీరు అన్నట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏదైతే ఉన్నదో ఈ రెండింటి వాడుకొని మిగతా అక్కడున్న అదర్ హమాస్ అన్నారు, ఇప్పుడు ఈవెన్ టర్కీ ఏం చేస్తుంది, టర్కీ కూడా ఫండింగ్ చేస్తుంది ఈవెన్ టెర్రరిస్ట్ గ్రూప్స్కు. సో పాకిస్తాన్ ఆర్మీకే కాకుండా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకు కూడా వాళ్ళు సత్సంబంధాలు పెంచుకున్నారు. సో ఇటువంటి యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్కో టెర్రరిజం నుంచి నార్కోటిక్స్ డ్రై అప్ అవుతున్నప్పుడు వాళ్ళు అప్పీల్ చేస్తుంటారు. మనం కూడా కేర్ఫుల్గానే అబ్జర్వ్ చేసి. డాక్టర్ వినోద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాల మీద అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న సంఘటనలకు సంబంధించి, పరిణామాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. సో ఫైనల్గా ఒక మెసేజ్ ఏంటంటే ట్రంప్తో మనం జాగ్రత్తగా ఉండాలి. పొగరునున్న పాకిస్తాన్ టెర్రరిస్టులతో ఎంత అప్రమత్తంగా ఉండాలో ట్రంప్ చేష్టల పట్ల కూడా భారత్ అంతే అప్రమత్తంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్